సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? జోసఫ్ అండి. జోసఫ్ గారు చెప్పండి, అమరావతి రాజధాని 3 ఏళ్లలో పూర్తి చేస్తారని బాబు గారు హామీ ఇచ్చారు. 3 ఏళ్లలో రాజధాని పూర్తవుతుందంటారు? బాబు గారు ఇచ్చారు కానీ మాట అయితే దాన్ని పూర్తి చేయడానికి మాత్రం బడ్జెట్ లేదు అని వారే చెప్తున్నారు. బడ్జెట్ లేనప్పుడు ఏ విధంగా రాజధానిని అంత త్వరగా పూర్తి చేయగలుగుతారు అనేటువంటి ప్రశ్న మాకు ఉండిపోయింది. అంటే బడ్జెట్ లేదు అన్నారు కానీ ఇప్పుడు అమ్మఒడి పడింది కదా సార్, తల్లికి దీవెన అనే పథకము బడ్జెట్ లేకుండానే జీరో బడ్జెట్తో ఇక్కడ చూస్తున్నట్లయితే కోట్ల పథకాన్ని రివీల్ చేశారు. మరి ఎట్లా? అయితే అది వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అన్నారు. దానిలో చాలా మందికి కట్ చేసేసారు కదండి, అందరికి ఇవ్వలేదుగా. ఇచ్చారనే మా వినికిడిలో వస్తుంది సార్. సరే మీరు అనుకుంటున్నారండి, మనం అనుకోవడమే, నేను కూడా అనుకుంటున్నాను అంతే. కానీ పేపర్లో మరి అనేక మందిని అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఏమని, లేదు సార్ మాకు ఎవరికి రాలేదు, చాలా మిస్ అయిపోయాం అని చెప్తున్నారు. అంటే కొంతమంది దగ్గర విన్నట్లయితే ఒక ఇంట్లో 12 మంది ఉంటే 12 మందికి పడిందని, ఒకరింట్లో 5 మంది ఉంటే 5 మందికి పడిందని, ముగ్గురు ఉంటే ముగ్గురికి పడిందని చెప్పి వింటూ ఉన్నాం. అది కొంతమంది, ఎక్కువ మంది మాత్రం చాలా హట్ అయ్యారు. అమరావతి ఎన్నెళ్ళు పడుతుందంటారు మరి పూర్తి చేయడానికి? అది మనం ఇప్పుడు బాబు గారు అంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి చెప్పగలిగారు. ఇప్పుడు మనం ప్రేక్షకులను చూస్తూ ఉన్నాం. అయితే అది ఇంత అని గ్యారెంటీ మనం చెప్పలేము. అయితే డౌట్ మాత్రం ఉండిపోయింది ఏంటంటే బడ్జెట్ లేదు, లో బడ్జెట్ లేనప్పుడు ఏ విధంగా ఇంత త్వరగా రాజధానిని పూర్తి చేయగలుగుతారు అనే ప్రశ్న ఆల్రెడీ మనందరిలో ఉండిపోయింది. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.